కార్పొరేట్ ప్రపంచంలో విలీనాలు, సముపార్జనలు వినడానికి చాలా పెద్దగా ఉంటాయి కదా. రెండు కంపెనీలు కలిసి ఒకే పెద్ద శక్తిగా మారబోతున్నాయి. కాని కథంతా అక్కడితో అయిపోదు. విజయవంతమవడమంత ఈజీ కాదు. మరి ఒక సక్సెస్ఫుల్ మెర్జర్కి సీక్రెటేంటి? రండి, ఈరోజు దాని గురించే తెలుసుకుందాం. సరే, ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. ఇంత హడావిడి, ఇంత భారీగా జరిగే ఈ మర్జర్లల్లో చాలా వరకు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఆలోచించండి. కోట్లాది రూపాయలు, ఎంతో టైం, రీసోర్సెస్ అన్నీ పెట్టిన తర్వాత కూడా ఎక్కడ తేడా కొడుతోంది? దానికి సమాధానం డీల్లో లేదు, ప్లాన్లో ఉంది. అవును, కేవలం రెండు కంపెనీలను పేపర్ మీద కలపడం కాదసలు విషయం. అసలు మ్యాజిక్ అంతా మర్జర్ తర్వాత వాటిని ఎలా ఒకటిగా చేస్తాం అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విలీన ప్రక్రియని ఒక మైన్ ఫీల్డ్ లాగా ఊహించుకోండి. అంటే అడుగడుగునా ప్రమాదం. ఒక చిన్న తప్పు అడుగు వేసినా మొత్తం డీల్ తుస్సుమంటుంది. అందుకే ఒక పక్కా స్ట్రక్చర్తో, ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళాలి. అక్కడే మనకు పోస్ట్ మర్జర్ ఇంటిగ్రేషన్ లేదా సింపుల్గా PMI పిక్చర్లోకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మెర్జర్ అయిపోయాక ఆ రెండు కంపెనీలను ఒకటిగా కలపడం, కొత్తగా తీర్చిదిద్దడం అన్నమాట. ఎందుకిదంతా? ఎందుకంటే మనం ఊహించిన లాభాలు పొందాలి, అనుకున్న లక్ష్యాలు సాధించాలి. చెప్పాలంటే ఇదే ఆ మెర్జర్కి గుండెకాయలాంటిది. సరే, ఈ ఇంటిగ్రేషన్ ప్లాన్ని అమలు చేయాలంటే ఏం కావాలి? ఒక స్ట్రాంగ్ టీం కావాలి. రెండు కంపెనీల మధ్య ఒక బ్రిడ్జ్ కట్టాలంటే మనకు మంచి ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ కావాలి కదా. ఇక్కడ ఆ టీమే ఇంటిగ్రేషన్ టీం. ఈ టీంలో ప్రతి ఒక్కరి రోల్, వాళ్ల బాధ్యత ఏంటో చాలా క్లియర్గా ఉంటుంది. అందరికీ హెడ్గా ఇంటిగ్రేషన్ లీడ్ ఉంటారు. వీళ్ళు ఓవరాల్ స్ట్రాటజీని చూసుకుంటారు. ఆ తర్వాత ప్రతి డిపార్ట్మెంట్కి, అంటే HR, IT, ఫైనాన్స్, ఇలా అన్నింటికీ ఫంక్షనల్ లీడ్స్ ఉంటారు. వాళ్ల పని ఏంటంటే తమ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంటిగ్రేషన్ని స్మూత్గా పూర్తి చేయడం. ఇలాంటి క్లియర్ స్ట్రక్చర్ ఉంటేనే కన్ఫ్యూజన్ లేకుండా అందరూ ఒకే గోల్ కోసం పనిచేస్తారు. టీం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? యాక్షన్ ప్లాన్. దీన్నే మనం ఒక 3-phase రోడ్ మ్యాప్ అని పిలవచ్చు. ఆ రెండు కంపెనీల మధ్య బ్రిడ్జ్ కట్టడానికి కావలసిన స్టెప్ బై స్టెప్ బ్లూ ప్రింట్ ఇదే అనమాట. మొదటిది phase 1 ప్లానింగ్. ఈ స్టేజ్లో రోడ్ మ్యాప్ ఏంటి, రూల్స్ ఏంటి అని డిసైడ్ చేస్తారు. తర్వాత phase 2 ఎగ్జిక్యూషన్. ఇక్కడే అసలు పని మొదలవుతుంది. టీమ్స్ని, ప్రాసెస్ల్ని ఒకే లైన్లోకి తెస్తారు. ఫైనల్గా phase 3 ఆప్టిమైజేషన్. అంటే ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చో చూసి మర్జర్ వల్ల వచ్చే లాభాలన్నిటినీ పొందుతారు. చూసారా, ఒక్కదాని తర్వాత ఒకటి ఎంత లాజికల్గా ఉందో? సో చివరగా ఈ 3 ఫేజ్ల గోల్ ఏంటంటే, ఒక బ్లూ ప్రింట్ నుండి, అంటే ఒక ప్లాన్ నుండి ఫుల్గా పనిచేసే ఒకే ఒక్క కంపెనీగా మారడం. సింపుల్గా చెప్పాలంటే పేపర్ మీదున్న ప్లాన్ని రియాలిటీలోకి తీసుకురావడం. సరే, ఈ ప్లాన్లో ఏ ఏ ముఖ్యమైన ఫంక్షన్స్ని ఒకటిగా చేయాలో చూద్దాం. ఇది కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చూడండి, HR అండ్ కల్చర్, ఫైనాన్స్, ఆపరేషన్స్, టెక్నాలజీ, లీగల్, మార్కెటింగ్. అబ్బో, లిస్టు చాలా పెద్దది. ప్రతిదాన్ని జాగ్రత్తగా ఇంటిగ్రేట్ చెయ్యాలి. ఈ లిస్టు చూస్తేనే అర్థమవుతుంది కదా ఈ పని ఎంత పెద్దదో, ఎంత కాంప్లెక్సో. వీటన్నింటిలో రెండైతే చాలా పెద్ద ఛాలెంజెస్: కల్చరల్ ఇంటిగ్రేషన్, టెక్నాలజీ ఇంటిగ్రేషన్. కల్చరల్ ఇంటిగ్రేషన్ అంటే సింపుల్గా మనుషుల్ని కలపడం, రెండు కంపెనీల వాళ్లకి ఒకే విజన్, ఒకే వాల్యూస్ తీసుకురావడం. తెలుసా, చాలా మెర్జర్లు ఫెయిల్ అవ్వడానికి ఇదే అతిపెద్ద కారణం. ఇక రెండోది టెక్నాలజీ ఇంటిగ్రేషన్. అంటే సిస్టమ్స్ని కలపడం, ERPలు, CRMలు లాంటివి. ఒకటి మనుషులకు సంబంధించింది, ఇంకొకటి మెషిన్లకు. రెండూ చాలా కష్టమైన పనులే. అయితే ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోదు కదా. మనం సక్సెస్ అయ్యామా లేదా అని ఎలా తెలుస్తుంది? అందుకే సక్సెస్ అంటే ఏంటో ముందే క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి, దాన్ని మెజర్ చేయగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అంటే కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. అవును, కాస్ట్ సినర్జీస్ అంటే ఖర్చులు తగ్గించుకోవడం ఒక 30% ముఖ్యం. అలాగే రెవెన్యూ గ్రోత్ అంటే ఆదాయం పెరగడం ఒక 25%. కానీ వాటితో పాటే అంతే ముఖ్యంగా ఎంప్లాయీస్ని నిలుపుకోవడం ఒక 25%, కస్టమర్లను కాపాడుకోవడం ఒక 20%. సో సక్సెస్ అంటే డబ్బు ప్లస్ మనుషులు రెండూ కావాలి. ఈ సక్సెస్ని సాధించాలంటే దాన్ని ట్రాక్ చేస్తూ ఉండాలి.
దానికోసం కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే కేపీఐస్ వాడతారు. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన ప్రోగ్రెస్ని కొలిచే మీటర్లనమాట. ప్రతి టార్గెట్కి అంటే కాస్ట్ సేవింగ్స్ అయినా ఎంప్లాయీ రిటెన్షన్ అయినా దేనికైనా ఒక కీపీఐ ఉంటుంది. ఫైనాన్షియల్ రిపోర్ట్స్, హెచ్ఆర్ డేటా ఇలాంటి వాటితో దీన్ని ట్రాక్ చేస్తారు. అప్పుడే మన టార్గెట్స్, రియల్ రిజల్ట్స్ మ్యాచ్ అవుతున్నాయే లేదో తెలుస్తుంది. చివరగా ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక పవర్ఫుల్ ప్రశ్నతో ముగిద్దాం. ప్రతి కంపెనీ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: మనం వేసుకున్న ఇంటిగ్రేషన్ ప్లాన్ నిజంగా అనుకున్న లాభాలను తెచ్చిపెడుతుందా? రెండు కంపెనీల కల్చర్ను ఒకటిగా చేస్తుందా? మర్జర్ తర్వాత బిజినెస్ ఆగకుండా సాఫీగా నడిచేలా చూస్తుందా? ఈ ప్రశ్నకి సమాధానం అవును అయితేనే ఆ మర్జర్ విజయవంతమైనట్టు.